హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి వంకాయ బజ్జి కూర. ఇది మన ఆంధ్ర స్టైల్లో ఉంటుంది. మన ఆంధ్రాలో అయితే ఇది ఎక్కువ చేస్తుంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కూర అనేది. మనకి రైస్లోకి అయితే ఇది చాలా బాగుంటుంది. సో ఇది ఎలా చేయాలో ఒకసారి అయితే మనం చూసేద్దాం. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఏదైతే కంటెంట్ పోస్ట్ చేస్తుంటానో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంటుంది. నేనైతే చాలా వాల్యుబుల్ కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వంకాయ బజ్జి కూరకి కావాల్సిన పదార్థాలు: 1/2 kg వంకాయలు, 2 మీడియం సైజ్ టమాటోలు, 1 మీడియం సైజ్ ఆనియన్, 10 పచ్చిమిర్చీలు, కొంచెం చింతపండు. మన ఈ ఆనియన్స్ అండ్ టమాటోస్ చిన్న పీసెస్కి అయితే కట్ చేసి పెట్టుకోవాలి, మన వీడియోలో చూపించినట్లుగా. పచ్చిమిర్చి కూడా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయలు కూడా ఒక వంకాయ 4 పీసులు వచ్చేలాగైతే కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఈ వంకాయలన్నీ కూడా అందులో వేసుకోవాలి. 1 స్పూన్ కల్లుప్పు వేసి ఈ వంకాయలంతా కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ వంకాయలంతా కూడా బాగా క్లీన్ అవుతాయో మనం ఈ వాటర్ని అంతా స్ట్రెయిన్ చేస్తాము. వంకాయలంతా బాగా క్లీన్ అయిన తర్వాత ఆ వంకాయలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకుంటాము. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయలో 1.5 టీ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోలు, పచ్చిమిర్చి ఈ గిన్నెలో వేసుకుంటున్నాను. అలాగే చింతపండు కూడా ఈ గిన్నెలో వేసుకున్నాను. చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. ఈ బౌల్ని అయితే మనం పొయ్యి మీద పెట్టుకొని బాగా హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. బౌల్లో అంతా కూడా బాగా అన్నిటికీ పట్టేలాగైతే మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వంకాయ అంతా బాగా ఉడికేదాకైతే మనం పొయ్యి మీద ఉంచాలి. వాటర్ అంతా కూడా డ్రైన్ అవుతాయి. అప్పుడు దాకా అయితే మనం పొయ్యి మీదే ఉంచాలి బౌల్ని. ఎవ్రీ 5 మినిట్స్కి మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి బాగా స్మాష్ అయ్యేదాకా అయితే బాగా వేయించుకోవాలి. మనం ఈ వీడియోలో అయితే చూడొచ్చు, వంకాయ అయితే బాగా ఉడికింది. అలాగే మనకి వాటర్ కూడా బాగా డ్రైన్ అయ్యాయి. ఎప్పుడైతే ఇలా లైట్గా వాటర్ ఉన్నప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని అయితే పక్కన పెట్టుకోవాలి. మనం కర్రలాగున్న ఒక ముద్దకం తీసుకొని ఇదంతా కూడా బాగా స్మాష్ చేసుకుంటాం. ఈ వెజిటబుల్స్ అంతా కూడా మన వీడియోలో చూపించినట్లుగా మొత్తం కూడా అన్నీ బాగా స్మాష్ అవ్వాలి. అప్పుడే మనకి అన్నీ మిక్స్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు ఎలా చేసుకుంటున్నాము. సో మీకు ఒకవేళ ముద్దకం అది కానీ లేకపోతే మీరు ఏదన్నా గెరిట ఏదైనా తీసుకొని అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బండల్ తీసుకొని హై ఫ్లేమ్లో ఉంచి 50 ml ఆయిల్ తీసుకోవాలి. ఒక టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ బాగా వేగుతాయో ఒక మీడియం సైజ్ ఆనియన్ని హాఫ్ కట్ చేసి పెట్టుకొని ఆనియన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్ అంతా కూడా బాగా వేగాలి. బ్రౌన్ కలర్గా వచ్చేదాకా అయితే మనం వేయించుకోవాలి.
ఈ ఆనియన్ ఎంత బ్రౌన్గా వస్తుందో మనకి కర్రీ అనేది టేస్ట్ అంత బాగా వస్తుంది. అలాగే ఈ ఆనియన్స్ అంతా కూడా మనకి బ్రౌన్ కలర్గా వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకుని కూడా బాగా వేయించుకుంటాము. కరివేపాకు అంతా కూడా బాగా వేగిన తర్వాత ఈ తిరగమాతనంతా కూడా మనం వెజిటేబుల్స్ స్మాష్ చేసిన బౌల్లో అయితే వేసుకుంటాము. మన వీడియోలో అయితే చూడొచ్చు ఎలా వేసుకుంటున్నామో. సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటాము ఈ వెజిటేబుల్స్కి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ఉన్న బౌల్ తీసుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ బాగా వేయించుకొని ఏంటంటే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా యాడ్ అయ్యేలాగైతే బాగా కలుపుకోండి అంతా కూడా. అప్పుడే మనకి గ్రేవీ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో మీరైతే వీడియోలో చూడొచ్చు, నేనైతే బాగా కలుపుకుంటున్నాను స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని. ఒక 2-3 మినిట్స్ అయితే ఇలా బాగా కలుపుకొని నేను ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. మన వంకాయ బజ్జీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరైతే చూడొచ్చు ఎలా వచ్చిందో. చాలా టేస్టీగా అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని రెసిపీస్తో నేను మీ ముందుంటాను. అలాగే మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంటాయి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. ఈ రెసిపీ మీరైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు చేసుకున్న తర్వాత నాకు కమెంట్ రూపంలో అయితే తెలపండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.